రైటిక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి విస్తుపోయే విషయాలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వెలుగులోకి తెచ్చింది. ఈ బ్యారేజీ నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, అయినా అధికారులు అన్నిటికీ అడ్డగోలుగా ఆమోదాలు ఇచ్చేశారని పేర్కొంది. నిర్మాణ అంచనాలను భారీగా పెంచేశారని ఆక్షేపించింది. ఒక క్రమ పద్ధతిలో చేయాల్సిన పనులను దానికి విరుద్ధంగా చేశారని తేల్చింది. అసలు బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్తో పాటు ప్రభావితమైన 6, 8 బ్లాకులను నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ కట్టలేదని, ఆ పనులను సబ్ కాంట్రాక్టర్ చేపట్టారనే తీవ్ర ఆరోపణలున్నాయని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తన నివేదికలో పేర్కొంది. ఈ బ్యారేజీ పనులకు సంబంధించి చేసిన చెల్లింపులు, రికార్డులు పరిశీలించాక మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అవకతవకలపై విచారణ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికను ప్రభుత్వం ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. మేడిగడ్డ నిర్మాణ అంచనాలను పెంచేయడం దగ్గర నుంచి నిర్మించిన తర్వాత కనీస నిర్వహణను కూడా చేపట్టలేదని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక తూర్పారబట్టింది. మేడిగడ్డ నిర్మాణం తొలుత 1853.32 కోట్లతో చేపట్టారని నిర్ణయించగా 2016 మార్చి 1వ తేదీన 2591 కోట్లతో కట్టడానికి ప్రభుత్వం పరిపాలనాపరమైనటువంటి అనుమతులు ఇచ్చిందని, మళ్లీ 2018 మే 19న అంచనాలను 3260 కోట్లకు, 2021 సెప్టెంబర్ 6న 4613 కోట్లకు చేర్చిందని గుర్తించింది. నిర్ణీత వ్యవధిలో బ్యారేజీ పూర్తయినప్పటికీ అంచనా వ్యయం మాత్రం 133.67% పెంచారని తేల్చింది. ఇక బ్యారేజీ నిర్మాణం పూర్తయినట్లు సర్టిఫికేట్ ఇవ్వడం పైన కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అనుమానాలను వ్యక్తం చేసింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మితమై 3 నాళ్లకే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ వాస్తవానికి 5 ఏళ్ల కిందటే దెబ్బతిన్నట్లు తేలింది. బ్యారేజీ నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు 2019 నవంబర్లోనే బయటపడ్డట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని నిర్మాణ పనులు చేపట్టిన ఎల్ఎన్టీ సంస్థ ఇటీవల నీటిపారుదల శాఖకు రాసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించింది. రైటిక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతిపై కన్నెర్ర చేసిన ప్రభుత్వం నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళనకు నడుం బిగించింది. కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో ప్రభుత్వ యంత్రాంగ పరంగా కీలక సూత్రధారిగా భావిస్తున్న రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లకు ఉద్వాసన పలికింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, గుడ్ మార్నింగ్. రాజేష్, చాలా అవకతవకలు జరిగాయి కాళేశ్వరం ప్రాజెక్టులో. అసలు 7, 6, 8 బ్లాకులు ఈ ఎల్ఎన్టీ కాకుండా సబ్ కాంట్రాక్టర్ కు కూడా ఇచ్చినట్టుగా చాలా విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంచనాలు కూడా చాలా పెంచేశారు, చాలా అవకతవకలు జరిగాయని ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తున్న పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికైతే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిర్మించినటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మీరు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా మేడిగడ్డలో జరిగినటువంటి ప్రాజెక్టుల అవకతవకలు, డిపిఆర్ల పెంపు మొదట అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనుకున్నటువంటి వ్యయం, ఆ తర్వాత ప్రాజెక్టు పూర్తయినాటికి అయినటువంటి మొత్తం ఖర్చులు, తదితర ఇష్యూస్ పైన, దాంతో పాటుగా నాణ్యత ప్రమాణాలు లేకుండా బ్యారేజ్ నిర్మాణం చేయడం పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చాలా సీరియస్ గా ఉంది. అధికారంలో రాకముందు రాష్ట్రంలో ప్రాజెక్టుల పైన జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పినట్లుగానే అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి ఇబ్బందుల పైన. మంత్రులు కూడా డిసెంబర్ 29వ తేదీన నేరుగా మేడిగడ్డకి వెళ్లారు, అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఆ తర్వాత విజిలెన్స్ కమిటీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఉల్లంఘనలన్నిటికీ యథేచ్ఛగా జరిగినటువంటి ప్రాజెక్టు నిర్మాణంలో ఉల్లంఘనలకు చట్ట విరుద్ధమైనటువంటి
ఉల్లంఘనకు అనుమతిస్తూ గుడ్డిగా మేడిగడ్డకు ఆమోదం తెలపడం, ఆ తర్వాత బ్యారేజీ ప్రారంభించిన తర్వాత ఇలాంటి నిర్వహణ లోపాలు అనేటువంటి చూసుకోకపోవడం లాంటి అంచనాలు కూడా ఈ ప్రస్తుత ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. నిర్మాణ ఖర్చు అంచనాలు దాదాపు 133% పెంచినట్లు ఎన్ఫోర్స్మెంట్ అందులో చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది. 1863 కోట్ల నుంచి దాదాపు 4600 కోట్లకు పైగా ఈ యొక్క బ్యారేజ్ యొక్క నిర్మాణ వ్యయాన్ని పెంచడం పట్ల ఇందులో కమిషన్లకు సంబంధించిన విషయంలో చాలా స్పష్టమైనటువంటి అది ఉందన్న అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దాన్ని కోట్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఆ సందర్భంలో ఈఎన్సీగా వ్యవహరించినటువంటి అధికారులు ఉన్నారో అధికారి పైన తక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ తప్పుడు వ్యయంగా చూపించే ప్రయత్నం చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా విజిలెన్స్ కమిటీ చాలా స్పష్టంగా కొన్ని అంశాలను పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ఇచ్చింది. సో ఈ నివేదిక ఆధారంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10 ఏళ్ల పీరియడ్ లో జరిగినటువంటి ప్రాజెక్టులన్నింటిపైన కంప్లీట్ గా మేము వివరాలు తీసుకుంటాము. ఆ వివరాలకు అనుగుణంగా జరిగినటువంటి అవినీతి అక్రమాలు బయట పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. సో ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరొకసారి ప్రాజెక్టుల వ్యయం పైన కూడా ఘాటుగా వాడివేడే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కృష్ణా జలాల నీటి వాటాల పంపకంలో బీఆర్ఎస్ అనుసరించిన విధానాన్ని కాంగ్రెస్ ఇప్పటికే కోట్ చేస్తూ మాట్లాడుతుంది కాబట్టి దానికి కౌంటర్ అటాక్ గా కేసీఆర్ మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ గా ఈ రెండు ప్రభుత్వాలు కలిసిన బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య ఈ మాటలు ఏ విధంగా కొనసాగుతుందనేది చూడాలి. ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఇది మరింత ముందుకెళ్తే గనక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులపైన చర్యలు తప్పవనేటువంటి అంశం అయితే ప్రధానంగా వినిపిస్తుంది.